క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. సహాయక చర్యలను అనుక్షణం ప్రభుత్వం పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఒకసారి లొకేషన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం. టన్నెల్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా. వాసు, ఏదైనా హోప్ కనిపిస్తోందా? ఏదైనా అప్డేట్ ఉందా? ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు కదా నిన్నటి నుంచి అండ్ ఇవాళ నుంచి మార్నింగ్ నుంచి కూడాను, కొంచెమైనా కదలిక ఏమైనా దొరికిందా? లేకపోతే ఎక్కడ ఉన్న చందాన్ని అక్కడే ఉన్నట్టుగా ఉందా సిచ్యువేషన్? శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చుకునేందుకు 34 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ అయితే తీవ్రంగా కొనసాగుతుంది. ఇప్పుడు కొద్దిసేపటికి అంటే 3 అవర్స్ బ్యాక్ ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ రెస్క్యూ టీమ్స్ 2 కూడా ఇటు లోపలికి వెళ్ళాయి, శ్రమిస్తున్న పరిస్థితులకు ఉంది. వాటర్ స్కానింగ్ మిషన్లు కూడా వాళ్ళు తీసుకెళ్లారు, స్కాన్ చేశారు. సో మొత్తంగా ఒకసారి అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మొత్తం వాడుతున్న పరిస్థితి నెలకొంది. 200 మీటర్ల లోపల ఈ మట్టి ఉన్నంతగా వాళ్ళు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీంను కూడా లోపలికి పిలిచారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం బురద, అంటే దాదాపు 3 నుంచి 4 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. సో ఈ నేపథ్యంలో అందుకని ఆ బురదని ఒకసారి బయటికి తీసిన తర్వాత మాత్రమే మిగతా పొడిమత్తి కానీ ఆ తడిమట్టిని కానీ తీసే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు రెస్క్యూ టీమ్స్కి అతిపెద్ద సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ బురదని మొత్తం కూడా బయటికి పంపింగ్ చేసేందుకు భారీ స్థాయిలో మోటార్లు ఏర్పాటు చేశారు. బయటికి పంపింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 14 కిలోమీటర్ల లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది. కానీ నిన్న 12.5 కిలోమీటర్ల వరకు వెళ్ళారు. కానీ ఈరోజు కొంత శుభవార్త అనుకునే చెప్పుకోవాలి. 13.8 అంటే ఇంకొక 300 మీటర్లు కనుక వెళ్తే ఆ ప్రాంతాన్ని చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ సురక్షితంగా చేరుకునేందుకే ఈ పూర్తిగా ఏదైతే ఈ బురదనంటి కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, లోపల ఉన్న వాళ్ళని సేఫ్టీగా బయటికి తీసుకురావాలి. అలాగే ఇప్పుడు రెస్క్యూ చేయడానికి వెళ్ళిన టీమ్స్ కూడా జాగ్రత్తగా తీసుకురావాలి. ఎందుకంటే ఈ టన్నెల్కి సంబంధించి ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంది. ఎందుకంటే వాటర్ బేస్డ్లో ఉంది. మనం ఒకసారి గతంలో ఉత్తరాఖండ్లో జరిగినవి చూసుకుంటే అక్కడెక్కడ వాటర్ బేస్డ్లో ఎక్కువ శాతం టన్నెల్స్ మట్టి పడిపోవడం, పూరుకుపోవడంతో తీయడానికి కొంచెం ఈజీగా ఉండేది. కానీ ఇక్కడ ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఎందుకంటే వాటర్ బేస్ ఎక్కువ ఉంది, బురద ఎక్కువగా ఉంది, పైనుంచి ఎంత మేర డ్యామేజ్ జరిగిందో తెలియదు. ఉదయం మనం ఒకసారి చూసుకుంటే దాదాపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 2 డ్రోన్స్ ఎగరవేశారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఈ 14 కిలోమీటర్ల దగ్గర జరిగిందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా చూసేందుకు డ్రోన్లు ఎగరవేసినప్పటికీ అక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో సో క్లియర్గా కనిపించలేదు. ఎందుకంటే పైన మాత్రం మంచిగానే కనిపిస్తుంది, కింద కుంగిపోయింది. ఈ కుంగిపోవడం కారణంగా 10 కాంక్రీట్ పిల్లర్లు ఏదైతే మనం రింగ్ పిల్లర్లు ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోయినాయి. ఈ నేపథ్యంలోనే సో అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇటు కలెక్టర్ కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కావచ్చు, జూపల్లి కావచ్చు, అందరూ మధ్యాహ్నం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్స్పర్ట్ అందరూ. ఎందుకంటే ఈ టన్నెల్స్కి సంబంధించి ఇండియా వ్యాప్తంగా ఎవరెవరు ఎక్కువ ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ పాల్గొంటారు, ఎవరు సూచనలు ఇస్తారన్న వాళ్ళందరినీ కూడా వెంటనే లైన్లోకి తీసుకున్నారు. కొంతమందిని స్పాట్కి పిలిపించారు, కొంతమందిని ఫోన్లో వాళ్ళని అడిగి సూచనలు తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఫస్ట్గా ఒక డిస్కషన్ జరిగింది. పైన ఎక్కడైతే ఈ 14 కిలోమీటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ హోల్ చేసి రెస్క్యూ చేద్దాం అనుకున్నారు. కానీ అది సేఫ్టీ కాదని ఖచ్చితంగా అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకంటే అంత పైన హోల్ చేస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, టన్నెల్ మొత్తం కూడా కూలిపోయే అవకాశం ఉందని చెప్పారు. దానికి తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాన్ వేశారు. ఏంటంటే టన్నెల్ని పక్క సైడ్ నుంచి హోల్ వేద్దాం అనుకున్నారు. సో కృష్ణా నది ఆనుకొని ఉండటంతో మళ్ళీ పక్కన నుంచి వేస్తే కూడా మళ్ళీ వాటర్ పంపింగ్ ఎక్కువే, లేనిపోని ఇబ్బందులు ఎదురైతే అన్న కోణంలో కూడా ఆగిపోయిన పరిస్థితి. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ నుంచి ఇటు నేవీకి సంబంధించిన రెస్క్యూ టీంలు కూడా సంప్రదించారు. వాళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ స్పాట్కి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్య. ఆల్రైట్ వాసు, సో అది లేటెస్ట్ అప్డేట్స్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.